బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్లో మార్కెట్స్ పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 8422 20 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. అలాగే డాలర్తో రూపాయి కూడా 68.23 మరింత బలహీనపడింది. 68.23 అంటే లాస్ట్ వీక్ బిగినింగ్లో మనం ఆల్మోస్ట్ 68 కింద ఉన్న రూపాయి కాస్త ఇప్పుడు 68.26. సో డాలర్ స్ట్రెంత్ పుంజుకుంటున్న కొద్దీ రూపాయి ఇంతకుముందు ఉన్నంత రెసిలియంట్గా ఉండలేకపోతుంది. సో మార్కెట్స్లో మాత్రం ఒక స్లైట్లీ ఫ్లాటిష్ లేదా స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నట్లుగా మనకు ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ ఇండికేట్ చేస్తున్నాయి. అలాగే ఇవాల్టి క్యూస్లో ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్ రాబోతుంది. వరుసగా 7 క్వార్టర్స్గా కంపెనీ నెట్ ప్రాఫిట్స్లో ఒక చక్కటి వృద్ధి చూసాం. ఈ క్వార్టర్ కూడా అది కొనసాగే అవకాశం ఉంది. అలాగే రిలయన్స్ జియోకి సంబంధించి ఏవైనా ప్రకటనలు ఉంటాయా, రైట్స్ ఇష్యూ ఒకటి వస్తుందన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మరొక 30,000 కోట్ల రూపాయలు రిలయన్స్ జియో కార్యకలాపాల్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైట్స్ ఇష్యూ ద్వారా కొంత మొత్తాన్ని సమీకరించే ఉద్దేశంతో రిలయన్స్ మేనేజ్మెంట్ ఉంది. తర్వాత మెయిల్ మనకు అందింది. సుబ్బమ్మ బాయ్ అనే పేరుతో వచ్చింది. ఇది రిలయన్స్ మ్యూచువల్ ఫండ్, ఆఫ్ కోర్స్ నాట్ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్, రిలయన్స్ క్యాపిటల్ అనుకుంటాను వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఇది సిపిఎస్సి ఈటీఎఫ్ ఎఫ్ఎఫ్ఓ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అనేది ఒక ప్రశ్న. అలాగే రిలయన్స్ ట్యాక్స్ సేవర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా. సో రిలయన్స్ ట్యాక్స్ సేవర్ ఫండ్ వన్ ఆఫ్ ది బెటర్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్ అండి. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ట్యాక్స్ అడ్వాంటేజ్ సెక్షన్ 80C కింద రిలయన్స్ ట్యాక్స్ సేవర్ ఫండ్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు తప్పకుండా. అదొక సమాధానం. సో ఇప్పుడు వస్తున్న సిపిఎస్సి ఈటీఎఫ్ ఎఫ్ఎఫ్ఓ స్కీమ్ ఏదైతే ఉందో అందులో ఇన్వెస్ట్ చేయటాన్ని మీరు ఆల్రెడీ గోయింగ్ టు ద ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఆల్సో అండి. ఎఫ్ఎఫ్ఓ ఆల్వేస్ ఇట్స్ ఐ మీన్ దే కెన్ గో అడ్ అండ్ ఇన్వెస్ట్. ఎందుకంటే రాబోయే నెక్స్ట్ 2 yearsలో కూడా ఇమీడియట్లీ కూడా కాదు, నెక్స్ట్ 2 yearsలో కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్ని కూడా వాళ్ళు డైవర్స్ట్ చేసే ఉద్దేశంలో ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. సో డెఫినెట్లీ ఐ థింక్ కొద్దిగా క్వాలిటేటివ్ పిక్స్ చేస్తారు. మనం డైరెక్ట్లీ చేసుకుంటే అంత స్మార్ట్గా మనం ఇన్వెస్ట్ చేయలేం. కాబట్టి యూ కెన్ గో అడ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఆర్ ఈవెన్ ఎఫ్ఎఫ్ఓ అండి. బట్ డెఫినెట్లీ ఇటువంటివి మనం ఎస్ఐపి ద్వారా చేసుకుంటే బెటర్. వన్ టైం కంటే కూడా ఎస్ఐపి ఈజ్ ఆల్వేస్ బెటర్. యావరేజ్ కాస్ట్ మనకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. లాస్ట్ 1 yearలో సిపిఎస్సి ఈటీఎఫ్ మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో తప్పకుండా చేయండి. ఎందుకంటే ప్రస్తుతం ఫ్లేవర్ ఆఫ్ ది మార్కెట్స్ ఏంటి అంటే పిఎస్సి స్టాక్స్లో మంచి రిటర్న్స్ వస్తున్నాయి. ఓ పక్కన డివిడెండ్ ఈల్డ్స్ బాగున్నాయి. 6 to 9% డివిడెండ్ ఈల్డ్ వస్తుంది చాలా స్టాక్స్లో, ఎన్టీపీసీ లాంటి స్టాక్లో లేకపోతే ఆర్ఈసీ లాంటి స్టాక్లో. సో సేమ్ వే యూ కెన్ కన్సిడర్ సిపిఎస్సి ఈటీఎఫ్ ఆల్సో. సో మంచి డివిడెండ్ ఈల్డ్ వస్తున్నాయి. బుక్ వాల్యూ కంటే చాలా తక్కువ రేటు దగ్గర పిఎస్సి స్టాక్స్ ఇప్పుడు ట్రేడ్ అవుతున్నాయి. వాల్యుయేషన్స్ పరంగా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ గవర్నెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. రాను రాను మంచి మేనేజ్మెంట్ బోర్డ్స్ని మంచి మేనేజ్మెంట్ టీంతో నింపుతుంది సెంట్రల్ గవర్నమెంట్. సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పిఎస్యూ కంపెనీస్ బాగా ఇంకా ఇప్పటికంటే కూడా ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేస్తాయనుకోవడానికి కారణాలు. సో తప్పకుండా మీరు సిపిఎస్సి ఈటీఎఫ్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయండి. అలాగే మీరు అడిగింది రిలయన్స్ ట్యాక్స్ సేవర్ స్కీమ్లో నుంచి వేరే స్కీమ్కి మీరు షిఫ్ట్ అయితే 3 year లాక్ ఇన్ పీరియడ్ ఉంది కాబట్టి స్విచ్ కావచ్చు అని అడిగారు. స్విచ్ కావచ్చు, కాకపోతే మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఏదైతే ఉందో అది లాక్ ఇన్ పీరియడ్ అంటాం కదా. సో ఆ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. దాన్ని మీరు రిటర్న్స్లో మళ్ళీ మీరు దాని నుంచి వైదొలిగినట్లుగా ప్రకటించాల్సి ఉంటుంది. ఇదంతా ఒక ప్రాసెస్ కాబట్టి మీరు డోంట్ స్విచ్ అండి. మీకు ట్యాక్స్ బెనిఫిట్ కోసం మీరు ఇన్వెస్ట్ చేశారు. 3 ఏళ్ళు లాక్ ఇన్ పీరియడ్ ఉంది. సో ఆ లాక్ ఇన్ పీరియడ్ తర్వాతే మీరు దాని నుంచి వైదొలిగేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని 3 years వెయిట్ చేయండి. అండ్ ఇప్పుడు బాగా పెర్ఫామ్ చేస్తున్న స్కీమ్స్లో ఇది కూడా ఉంది కాబట్టి మీకు ఏం నష్టం కూడా ఉండదు. ఉగ్రాణం ప్రశాంత్ ఆయన రిటైల్ ఇన్వెస్టర్ అట. 2500 సుజలాన్లో సువెన్ లైఫ్. ఇది మీరు గతంలో కూడా పంపించారండి, ప్రతిరోజు పంపించవద్దు, మనకు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. డివిఎస్ కృష్ణ, పిడిలైట్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, కజారే సిరమిక్స్, ఈ 3 కొనుక్కోవచ్చు ఇక్కడ. నాట్ అ బ్యాడ్ ఐడియా అండి. డెఫినెట్లీ ఐ థింక్ ఆల్ ది 3 are గుడ్. బట్ పిరమల్ ఎంటర్ప్రైజెస్లో చాలా రీస్ట్రక్చరింగ్ ఉంది అండ్ వాళ్ళు ఇట్స్ నౌ ఏ హోల్డింగ్ కంపెనీ అండి. కాబట్టి అది కొద్దిగా రియాక్ట్ అయిన తర్వాత మీరు ఎంటర్ అయితే బెటరు. ఇప్పుడు కూడా మేజర్ రియాక్షన్ అయితే కలదు, అబౌట్ 10 to 15% అయింది. బట్ లాస్ట్ 1 yearలో అది చాలా షార్ప్గా పెరిగిన స్టాక్ కాబట్టి ఐ థింక్ రెస్ట్ ఆఫ్ ద అదర్ 2 యూ కెన్ గో హెడ్ అండి. పిరమల్ యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ రియాక్షన్. తర్వాత నాగార్జున అడుగుతున్నారు, సిఎంఐ లిమిటెడ్ ఈ కంపెనీ షేర్లు 150 రూపాయలు కొన్నారట, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా?
ఈ స్టాక్ ఐ థింక్ ఇప్పుడే కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేస్తుందండి. 184 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో నా ఉద్దేశంలో ఐ థింక్ స్టాప్ లాస్ పెట్టి మీరు హోల్డ్ చేయాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ మీ కాస్ట్ ప్రైస్ దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి 150 కింద. అదే ఈ స్టాక్ 200 క్రాస్ అయ్యి 210, 215 వస్తే కనుక అక్కడ ఒకసారి మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి. తరుణ్ కుమార్ అడుగుతున్నారు, ఇన్ఫోసిస్ కొంటారు షార్ట్ టర్మ్ కోసం, కొనుక్కోవచ్చా? నో, డెఫినెట్లీ నో అండి. ఎందుకంటే ఈ స్టాక్ మొన్న ఆఫ్టర్ ఫ్యాబులస్ రిజల్ట్స్ ఐ థింక్ స్టాక్ 2 to 3% పడుతుంది చూసాం. ఇన్ లైన్ విత్ ద మార్కెట్ వచ్చినా కూడా సెల్ ఆన్ న్యూస్గానే మార్కెట్స్ పరిగణిస్తున్నాయి. సో ఈ స్టాక్ డెఫినెట్గా 925 మొన్న స్వింగ్లో ఏదైతే ఉందో అది కూడా కట్ చేసే ఛాన్స్ ఉంది. షార్ట్ టర్మ్ కోసం అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. తర్వాత శిల్ప మెడికేర్ గురించి సాయి ప్రియాంక అడుగుతున్నారు, ఇందులో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చా? యూ కెన్ గో అడ్ అండ్ డూ ఇట్ అండి. అంటే లాస్ట్ 1.5 year కూడా చాలా షార్ప్గా పెరిగిన స్టాక్, బట్ దట్ డూయింగ్ వెల్, ఎస్పెషలీ ఆంకాలజీ స్పేస్లో ఐ థింక్ దట్ డూయింగ్ వెరీ వెల్ అండి. సో గోయింగ్ ఫార్వర్డ్ చిన్న ఈక్విటీనే కాబట్టి డిప్స్ వచ్చినప్పుడు కొద్దిగా అడిషనల్గా చేయండి. డెఫినెట్లీ విత్ 10 to 15% కరెక్షన్ మీరు 2 or 3 ప్రైస్ పాయింట్స్లో కొనొచ్చు. తర్వాత మెయిల్ కుమార్ అడుగుతున్నారు, కర్ణాటక బ్యాంక్ అలాగే యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ వీటిలో షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి అండ్ దివి స్లాబ్స్ పిఎన్బిలో లాంగ్ పొజిషన్స్ ఉన్నాయి, ఏం చేయాలి? ఐ థింక్ మీరు టోటల్ అగైన్స్ట్ మార్కెట్ వెళ్తున్నారండి. ఏవైతే స్టాక్స్ వీక్ ఉన్నాయో వాటిలో లాంగ్ ఉన్నారు. సో డెఫినెట్గా ఐ థింక్ యూ షుడ్ కట్ అవుట్. ఇన్ఫ్యాక్ట్ దివీస్ మొన్నట్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి, విచ్ ఇస్ అరౌండ్ 728 or 730. అదేవిధంగా పిఎన్బి కూడా 167లో కొన్నాను రాశారు మీరు. ఎటువంటి ఏ స్టాక్ గురించి అడగబోయే ఏ స్టాక్ గురించి అడుగుతున్నారో కన్ఫ్యూజ్ కాకండి, చాలా వాల్యూస్ క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. సో దివీస్ లాంగ్ పొజిషన్ ఐ థింక్ డెఫినెట్లీ వద్దండి. దివీస్లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయండి, లేదంటే మొన్నటి లో ఏదైతే ఉందో దానిలో స్టాప్ లాస్ పెట్టే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కర్ణాటక ఫెడరల్ కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. మేబీ యాక్సిస్ ఇక్కడ నుంచి ఒక 3% తర్వాత కరెక్షన్ రావచ్చు, బట్ అది కూడా కొంచెం మొన్న అప్ మూవ్ రావటం చూసాం ఫ్రైడే రోజు. ఎస్పెషలీ ప్రైవేట్ బ్యాంక్ సైడ్ వేస్ అవటం అయినప్పుడు యాక్సిస్లో మనకు బయింగ్ రావటం చూసాం. అండ్ ఫెడరల్ బ్యాంక్ అండ్ కర్ణాటక బ్యాంక్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్. సో నా ఉద్దేశంలో మేబీ ఒక మైనర్ డిప్ వచ్చినప్పుడు ఈ షార్ట్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ దివీస్ లాంగ్ కూడా ప్రాబ్లీ మీకు 768 నుంచి 770 వస్తే అక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకే, శివశంకర్ అడుగుతున్నారు, ఆయన మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేస్తున్నారు. డిఎస్పీ బ్లాక్ రాక్ మైక్రో క్యాప్, ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమ్ ప్లస్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల్ కంపెనీస్, డిఎస్పీ మైక్రో క్యాప్. సో అన్ని మంచి స్కీమ్లే సెలెక్ట్ చేస్తున్నారు. 2 సార్లు రాశారు మీరు డిఎస్పీ మైక్రో క్యాప్ ఫండ్ అని. సో తర్వాత ఎవ్రీ మంత్ 40,000 రూపీస్ వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆయన ప్రతిరోజు ఇన్వెస్ట్ చేస్తారట, మంత్లీ బదులు. Well, anyway, you have chosen a path అండి. నాట్ ఎ గ్రేట్ ఐడియా. ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్, బట్ ఒక లార్జ్ క్యాప్ ఉండడం కూడా మేలే అండి. ప్రైమా, వాల్యూ డిస్కవరీ ఇవన్నీ కూడా ఐ థింక్ యూ హ్యావ్ కవర్డ్ మైక్రో టు మిడ్ క్యాప్ దాకా కవర్ చేశారు. ఒక లార్జ్ క్యాప్ కూడా విడ్ ఆల్వేస్ హెల్ప్ అండి. సో మంత్లీ చేయండి సరిపోతుంది. మీరు ప్రతిరోజు దాన్ని అదొక ప్రాసెస్గా పెట్టుకొని దాన్ని ట్రాక్ చేయటం అంత కష్టం అవుతుంది. మీకు అంత ఓపిక సహనం ఉంటే తప్పకుండా ప్రయత్నం చేయండి. అదర్వైజ్ మంత్లీ ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుందండి. పాలిమెడిక్యూర్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది? నాగరాజు, ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండి. లాంగ్ టర్మ్ కూడా ఇట్స్ ఎ స్మాల్ క్యాప్ కంపెనీ, బట్ డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ నీష్ కంపెనీ. అంటే వాళ్ళు ఇన్వేజివ్ అండ్ నాన్ ఇన్వేజివ్ గ్యాడ్జెట్స్ చేస్తారు ఫర్ హెల్త్ కేర్ సెక్టర్. మంచి మేనేజ్మెంట్ అండ్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. గోయింగ్ ఫార్వర్డ్ విల్ మేక్ గుడ్ రిటర్న్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 years. తప్పకుండా డిప్స్లో మీరు అడిషనల్గా కొనొచ్చు. రైట్ నో అట్ ద కరెంట్ ప్రైస్ పాయింట్ కూడా కొనొచ్చు. ఇట్స్ ఎ గుడ్ మేనేజ్మెంట్ అండ్ ద గుడ్ సెక్టర్ టు ఇన్వెస్ట్ ఇన్. రవికుమార్ అడుగుతున్నారు, డిఎల్ఎఫ్ 140 కాల్ ఆప్షన్ తీస్తున్నారట, తగ్గుతోంది, ఇప్పుడు ఏం చేయాలి? ఐ థింక్ ప్రాబ్లీ స్టాక్ మీకు మార్కెట్ రికవర్ అయినా కూడా 200-day మూవింగ్ యావరేజ్ దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుందండి. 140 కాల్ అంటే ఈ మంత్ తీసుకొని ఉంటారు. సో నెక్స్ట్ 2 weeksగా చూస్తే కనుక 136 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. అక్కడికి వస్తే కనుక మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇది 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 117 దాని కింద క్లోజ్ అవుతే ఫర్దర్ వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. 117 కింద క్లోజ్ అయిన రోజు మీ స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. తర్వాత సాయి, జిఎస్ఆర్ సాయి అడుగుతున్నారు, జిఎంఆర్ ఇన్ఫ్రా, హిమాచల్ ఫ్యూచరిస్టిక్ ఈ రెండు కూడా లాంగ్ టర్మ్ కోసం కొన్నారట, ఇంకా కొనుక్కోవచ్చా? డెఫినెట్లీ నో అండి. రెండు కూడా ఐ థింక్ ఆల్మోస్ట్ పెన్నీ స్టాక్స్ అయిపోవడం చూసాం. గత కొద్ది రోజులుగా కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేస్తున్నా కూడా ఐ థింక్ ఇట్లాంటి స్టాక్స్ మేబీ ట్రేడింగ్కి యూజ్ చేయాలి, కానీ లాంగ్ టర్మ్కి డెఫినెట్లీ నో అని చెప్తాను. సోమయాజులు అడుగుతున్నారు, ఎన్బిసిసి, పొలారిస్ లాంగ్ టర్మ్ వ్యూ ఏంటి?
NBCC is a good stock and Polaris is again a very volatile stock, and recently Polaris launch వాళ్ళు they have spun off a different division, అది separately కూడా లిస్ట్ అయింది. సో ప్రోడక్ట్స్ డివిజన్ అనేది సెపరేట్ లిస్ట్ అయింది కాబట్టి ఐ థింక్ Polaris is a pure play services in IT. So దానికంటే NBCC is better, and if you want to choose a mid cap IT stock, wait for some more time, immediately కాదు, probably go with the leaders like maybe a Mindtree అటువంటివి, they make a better fit. రాజ్య లక్ష్మి అడుగుతున్నారు, బ్లూ డాట్ 5,100 రూపాయలు లాంగ్ టర్మ్ కోసం కొన్నారు, లాస్ట్ బుక్ చేసి అట్లాస్ సైకిల్కి షిఫ్ట్ అవుతారట, కావచ్చా? ఐ థింక్ ఇమీడియట్ అయితే వద్దండి, ఎందుకంటే అట్లాస్ సైకిల్ చూస్తే కనుక లాస్ట్ 2 వీక్స్లోనే ఆల్మోస్ట్ 320 నుంచి అరౌండ్ 640 దాకా, అంటే 300 రూపీస్ పెరిగింది లాస్ట్ 2 వీక్స్లోనే. సో డెఫినెట్లీ ఇక్కడ కొద్దిగా సైడ్ వేస్ కానీ కరెక్షన్స్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ డిప్స్లో మీరు డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చండి అట్లాస్ సైకిల్, ఎందుకంటే ఇది ఆల్రెడీ 496 అబోవ్ బ్రేక్అవుట్ రావడం చేసాం. మేబీ 1 ఇయర్ వ్యూలో చూసుకుంటే కనుక ఇది 4 ఫిగర్ టచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అంటే క్లోజ్ టు 1000 వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో 650 ఉంది కాబట్టి మేబీ మార్కెట్ కరెక్ట్ అయ్యి 550 కానీ 490 వస్తే కానీ మళ్ళీ మీరు అక్కడ ఎంట్రీ అయ్యే ప్రయత్నం చేయండి, బట్ ఇమీడియట్గా అయితే వద్దు. అండ్ బ్లూ డాట్ కూడా డెఫినెట్గా డౌన్ ట్రెండ్లోనే ఉన్న స్టాక్. సో మీ ఐడియా కరెక్టే కానీ మేబీ ప్రైస్ పాయింట్స్ కోసం వెయిట్ చేయండి. అట్లీస్ట్ కొంచెం స్టీప్ కరెక్షన్ మేబీ 10% వచ్చినప్పుడు అక్కడ షిఫ్ట్ చేసే ప్రయత్నం చేయండి. నాగబండి రవీందర్ అడుగుతున్నారు, స్మార్ట్ లింక్ నెట్వర్క్స్ కొన్నారట 95 రూపాయల్లో, 1 to 2 years వెయిట్ చేద్దామని జూన్లో ఫస్ట్ టైం అడిగారు, మళ్ళీ అదే మెయిల్ని ఇప్పుడు ఫార్వర్డ్ చేశారు, ఏం చేయాలి? ఐ థింక్ స్మార్ట్ లింక్స్ చూస్తే కనుక లాస్ట్ 1.5 ఇయర్లో ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుందండి. సో 55 నుంచి ఆల్మోస్ట్ 128 రేంజ్లో ఉంది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 100 రూపీస్ ఉంది. సో ఈ స్టేజ్లో మీరు ఉంచండి, మేబీ 150 ఆర్ 138 నుంచి 150 వస్తే అక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. బట్ ఇట్లాంటి స్టాక్స్కి మీకు స్టాప్ లాస్ అనేది ఉండాలి. సో 3 monthsలో ఏదైతే ఉందో ఐ థింక్ క్లోజింగ్ బేసిస్లో 83 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ 128 దాటితే కనుక 138 to 150 వెళ్ళే ఛాన్స్ ఉంది, అక్కడ మీరు ఎగ్జిట్ అవ్వండి. క్యాపిటల్ ట్రస్ట్ అనే షేర్ కొన్నారు 250 రూపాయల్లో, గోపాల్ హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? అంటే రీసెంట్లీ చాలా షార్ప్ కరెక్షన్ కూడా చూసామండి మనం. ఇట్స్ ఎట్ అనదర్ NBFC, బట్ అంత ప్రూవెన్ నేమ్ కాదండి, దో దే ఆర్ డూయింగ్ రీజనబుల్లీ ఓకే. బట్ మీరు మీ రేట్ వస్తే మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దాట్ అండ్ దెన్ షిఫ్ట్ ఓవర్ టు సమ్ నోన్ నేమ్స్ లైక్ మేబీ బజాజ్. రేటు కంటే డబుల్ అయింది ఇప్పుడు. దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. రీసెంట్లీ కొద్దిగా కరెక్షన్ అయింది, బట్ డెఫినెట్లీ ఇటువంటి వాటి నుంచి మీరు షిఫ్ట్ అయ్యి నోన్ నేమ్స్కి వెళ్తాం. ఎందుకంటే క్యాపిటల్ ట్రస్ట్ గతంలో కొద్దిగా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ వచ్చాయి, తర్వాత మేనేజ్మెంట్ చేతులు మారింది, స్టేక్ హోల్డింగ్ కూడా మారింది, కాబట్టి యు ఆర్ మేకింగ్ సమ్ ప్రాఫిట్స్. ఎక్కడైనా పుష్లో యూ షిఫ్ట్ అవుట్ టు సమ్ అదర్ కంపెనీ, ఇందులో కొద్దిగా రిటైన్ చేసుకోండి. సో చాలా ఎక్స్ట్రాడినరీ మార్జిన్స్ కనిపిస్తున్నాయి ఈ కంపెనీకి, 70% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. సో అదొకటి పాజిటివ్గా ఉంది. అండ్ ఈవెన్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 36%, 38%, 33% ఓవరాల్ ఇయర్ చూస్తే. సో రిజల్ట్స్ బాగున్నాయి, పెర్ఫార్మెన్స్ బాగుంది. మేబీ ఏదైనా గవర్నెన్స్ ఇష్యూస్ లాంటివి ఉంటే బయటకు వచ్చేయచ్చు, అదర్వైజ్ మేబీ కెన్ స్టే పుట్ విత్ దిస్ ఇన్వెస్ట్మెంట్. అసాహి సాంగ్వాన్ కలర్స్ అండ్ లింక్ పెన్, ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? బాలాజీ అడుగుతున్నారు. నాట్ అ బ్యాడ్ ఐడియా అండి, రెండు కూడా మంచివే. ఒకటేమో యూ కెన్ ఆల్మోస్ట్ కన్జంప్షన్ లెట్స్ థీమ్. లింక్ పెన్స్ ఈజ్ ఎ డీసెంట్ పర్ఫార్మర్, కానీ మేజర్ రిటర్న్స్ అయితే లేదు, బట్ ఇట్ గేవ్ ఎ వెరీ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షేర్ హోల్డర్ రిటర్న్ ఆల్సో. అసాయి సాంగ్వాంగ్ ఈజ్ ద ఫ్లేవర్ అండి. ఇప్పుడు కరెంట్లీ ఆల్ డైస్, పిగ్మెంట్స్, కలరెంట్స్, ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ థ్యాంక్స్ టు చైనా. సో అటువంటి వాటిలో డిప్స్ వచ్చినప్పుడు అడిషనల్ కొనండి. రెండు కూడా కొనుక్కోవచ్చు ఫర్ అట్లీస్ట్ 12 to 18 months వ్యూ. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యే మార్కెట్స్ ఆర్ స్లైట్లీ నెగిటివ్గా కూడా కనిపిస్తుంది. నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 8380 దగ్గర. సో సెన్సెక్స్ పాజిటివ్ ఫ్లాట్గా ఉంది, నిఫ్టీ కూడా స్వల్ప నష్టంతో ఓపెన్ అయింది. సో ఇది ఓపెనింగ్ ట్రెండ్. నిఫ్టీ బ్యాంక్ ఫ్లాట్గా ఉంది, ఆల్మోస్ట్ ఒక 17 పాయింట్స్ నష్టం మాత్రమే కనిపిస్తుంది. అండ్ BSE బ్యాంక్ ఇండెక్స్, PSU బ్యాంక్ ఇండెక్స్, ఇవన్నీ కూడా ఫ్లాట్గా ఉన్నాయి. సో ఒక డైరెక్షన్లెస్గా మార్కెట్స్ ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి ఫ్లాటిష్ ఓపెనింగ్తో. సుబ్బయ్య చెన్నై నుంచి అడుగుతున్నారు, ఇండో బోరాక్స్ అనే కౌంటర్లో ఎంటర్ కావచ్చా? No, I haven't tracked it recently. It's again a chemical space, but I have not tracked it. Anything to add? I think it's a Bombay stock. సో ఇండో బోరాక్స్ అనేది BSEలో మాత్రమే లిస్ట్ అయిన కంపెనీ ఇది. డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి. సో మంత్ ఆన్ మంత్ చూస్తే కనుక కంటిన్యూస్లీ డౌన్ ట్రెండ్ ఉంది.
సో 401 నుంచి ఆల్మోస్ట్ మనకి నిన్నటి క్లోజింగ్ చూస్తే కనుక 245 ఉంది. సో 150 రూపీస్ పడిన స్టాక్. ప్రాబ్లమ్ మీరు ట్రేడింగ్ వ్యూ ఉంటే కనుక ఐ థింక్ అటెంప్ట్ చేయొచ్చు, ఎందుకంటే 194 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. సో 400 to 194 అంటే హాఫ్ అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లో మీరు డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చు. బట్ స్ట్రిక్ట్లీ 194 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా మార్కెట్ ర్యాలీ వచ్చి అరౌండ్ 278 నుంచి 320 మధ్యలోకి వస్తే కనుక అక్కడ మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోండి. సెక్టర్స్ వైజ్ చూస్తే మనకు మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్లో నష్టాలు కనిపిస్తున్నాయి, అంటే స్వల్ప నష్టాలు. బట్ ఐటీ ప్యాక్ ఈజ్ వీక్ అగైన్ టుడే. ఇవాళ కూడా ఐటీ ప్యాక్లో మనకు నష్టాలే కనిపిస్తున్నాయి. అలాగే ఆటోమొబైల్ స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఆటోమొబైల్ స్టాక్స్ ఐటీలో ఇన్ఫోసిస్ ఆల్మోస్ట్ 1.75% నష్టపోయింది. టాటా ఎల్క్సీ, హెచ్ఎల్ టెక్, టెక్ మహీంద్రా, మైండ్ ట్రీ, విప్రో, టీసీఎస్ ఇవన్నీ నష్టాలతోనే ఉన్నాయి. ఓకే, ఎక్సెప్టింగ్ కేపీఐటీ. సో కేపీఐటీ ఒకటే మనకు లాభాలతో కనిపిస్తుంది. అలాగే ఐటీ ప్యాక్లో చూస్తే టాటా మోటార్స్ స్వల్ప లాభంతో ఓపెన్ అయింది, 0.5% లాభంతో 518 దగ్గర ఓపెన్ అయింది. అలాగే టాటా మోటార్స్, డివిఆర్, హీరో మోటో కార్ప్ ఇవి స్లైట్లీ పాజిటివ్గా ఉన్నాయి. బట్ అపోలో టైర్స్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, మదర్సన్ సుమి, టీవీఎస్ మోటార్స్, ఐషర్ మోటార్స్ ఇవి మాత్రం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ తర్వాత మెయిల్ చల్లా నాగేంద్ర, బ్లూ డాట్ 5,039 రూపాయలు కొన్నారు, హోల్డ్ చేయొచ్చా? Yeah, if you have a long term view, definitely అండి. లాంగ్ టర్మ్ ఈజ్ అట్లీస్ట్ అబౌట్ 2 years టైం ఉంటే మాత్రం అది చాలా సబ్స్టాన్షియల్ కరెక్షన్ అందులో కూడా అయింది. 7,500 ప్లస్ క్లోజ్ టు 8,000 నుంచి పడ్డది. డెఫినెట్లీ దే ఆర్ ద అగ్రిగేటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కొరియర్ స్పేస్ అండి. సో యూ క్యాన్ హోల్డ్ ఇట్. అంటే మనకి నెక్స్ట్ 1 or 2 yearsలో తప్పకుండా మీకు ఈ రేట్ నుంచి మాత్రం దే క్యాన్ బి 5 to 10% కరెక్షన్, బట్ తప్పకుండా యూ విల్ గెట్ వెరీ గుడ్ గెయిన్స్. ఇట్స్ వన్ ఆఫ్ ద లీడర్స్ ఇన్ కొరియర్ సర్వీస్ అండ్ వాళ్ళకున్నంత రీచ్ అండ్ ఓన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి. డెఫినెట్లీ హోల్డ్ ద స్టాక్. ఎస్విఎస్ఎస్ మూర్తి బీఎస్సీ ఐపీఓ మీద రికమెండేషన్ అడుగుతున్నారు. ఇంకా టైం ఉంది కదండి, నెక్స్ట్ మండే కాబట్టి నెక్స్ట్ మండే మనం దీని గురించి కామెంట్ చేస్తున్నాం. 805 రూపీస్ దగ్గర ఆఫర్ చేస్తున్నారు, ₹2 ఫేస్ వాల్యూ. ప్రైసీగా అనిపిస్తుంది, ప్రీమియం బాగా ఎక్కువగా అనిపిస్తుంది. బట్ లెట్ us వెయిట్ అండ్ సీ. ఇంకా ప్రాస్పెక్టస్ మనకు అందాల్సి ఉంది. అందిన తర్వాత నెక్స్ట్ మండే వరకు టైం ఉంది కాబట్టి ఈలోగా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అపాజీ అడుగుతున్నారు, ఆర్ఈసీ జనవరి ఫీచర్స్ కొన్నారు ₹130, ఎగ్జిట్ కావచ్చా? ఆర్ఈసీ 136 ఓకే అండి. మీ ప్రైస్ ఆల్మోస్ట్ ₹3 ఎక్కువ ఉంది. బట్ ఇదేంటంటే 140.90 141 దాటితే కొద్దిగా అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మీకు కొద్దిగా రిస్క్ తీసుకోవాలి, స్టాప్ లాస్ పెట్టుకొని 133 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేస్తా అంటే డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. మేబీ 141 దాటినాక 147 to 148 అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్గా ఉందండి. ఐ థింక్ మీరు స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత మెయిల్ తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, కృష్ణా జిల్లా నుంచి రమ. హలో హలో అడగండి రమ. నమస్తే అండి. నమస్తే అండి. షార్ట్ టర్మ్ కోసం 2-3 స్టాక్స్ చెప్పండి. మళ్ళీ మరి ఈ జనవరిలో రికమెండేషన్స్ ఇస్తా ఉన్నారు కదా, నేనేమైనా మిస్ అయ్యానా? ఇచ్చారా అండి? ఇవ్వలేదండి. ఇన్ఫ్యాక్ట్ కొంచెం మార్కెట్స్ వోల్టైల్గా ఉన్నాయి కదా, బడ్జెట్ వరకు వెయిట్ చేద్దాం, బడ్జెట్ తర్వాత మనం ఒకసారి రికమెండేషన్స్ ఇద్దామని దాన్ని పోస్ట్పోన్ చేసామండి. సో ఏవైనా షార్ట్ టర్మ్ బెట్స్ ఏమైనా మీరు రికమెండ్ చేయగలరా ఆర్ వెయిట్ చేయమంటారా? ఐ థింక్ వెయిట్ చేయొచ్చు అండి, ఎందుకంటే సెల్ సైడే మనకి ఎక్కువ కాల్స్ కనిపిస్తున్నాయి చార్ట్స్ పరంగా చూస్తే కనుక షార్ట్ టర్మ్లో. ఇన్ కేస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుని సెల్ చేయాలి అనుకుంటే కనుక ఫ్యూచర్స్లో మేబీ ఆర్కామ్ మీరు అటెంప్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది కంటిన్యూస్గా లోవర్ లోస్ రావడం చూస్తున్నాం. బట్ కొద్దిగా పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయండి. 31 ఆఫ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ 34-35 కనుక షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అక్కడ మేబీ డౌన్ సైడ్ 26 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ లాంగ్ పొజిషన్స్కి ప్రాబ్లీ మార్కెట్స్లో వెయిట్ చేయొచ్చు అండి, ఎందుకంటే ఆల్రెడీ మిడ్ క్యాప్ స్పేస్లో 30% పెరిగినాయి లోస్ నుంచి చూస్తే కనుక. అదేవిధంగా లార్జ్ క్యాప్ స్పేస్లో 5 to 10% పెరగటం చూసాం మనం అక్రాస్ ద బోర్డ్. సో ఐ థింక్ కొద్దిగా కరెక్షన్స్ కోసం, మీనింగ్ఫుల్ కరెక్షన్ కోసం వెయిట్ చేసి మేబీ నిఫ్టీ 80 to 90, 80 to 80 వస్తే కనుక అక్కడ మీరు లాంగ్స్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సిపిఎస్ ఈటీఎఫ్ ఇవాళ ఒక రోజులోనే 12% పెరిగింది. సో దట్ షోస్ ది ఎపిటైట్ ఫర్ పిఎస్సి స్టాక్స్. చాలా స్ట్రాంగ్గా పిఎస్సి స్టాక్స్ ట్రేడ్ అవుతున్న టైం ఇది. ఇవాళ కూడా మెటల్ ప్యాక్ స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఎంఆర్పిఎల్ టాప్ గైనర్ 2.5% పెరిగింది. గతి 2.5%, హిందుస్థాన్ జింక్, ఫోర్టిస్ హెల్త్ కేర్, నాల్కో
అలాగే జెట్ ఎయిర్వేస్, డిఎల్ఎఫ్, మణపురం ఫైనాన్స్ ఇవన్నీ లాభాల్లో ఉన్న స్టాక్స్. జీ ఎంటర్టైన్మెంట్, విఆర్ఎల్ లాజిస్టిక్స్, ఒక్రాంజీ సాఫ్ట్వేర్, సికాల్ లాజిస్టిక్స్. ఈ స్టాక్ ఇవాళ ఆర్డర్స్ వచ్చాయి 300 crores అన్న వార్తలతో స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతోంది. తర్వాత కాలర్ పద్మ హైదరాబాద్ నుంచి. హలో, నమస్తే అండి. గుడ్ నమస్తే, మార్నింగ్. అడగండి పద్మ. వినతి ఆర్గానిక్స్ 500 దగ్గర, కార్నేషన్ ఇండస్ట్రీస్ 58 దగ్గర ఉన్నాయండి. ప్రాఫిట్ బుక్ చేయమంటారా? పర్వాలేదా, హోల్డ్ చేయొచ్చా? వినతి ఈజ్ అన్ ఎక్సెప్షనల్ కంపెనీ అండి. దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. 700 ప్లస్కి వచ్చింది. ఇట్స్ అ వెరీ గుడ్ మేనేజ్మెంట్ అండ్ చాలా నీష్ కెమికల్స్ కూడా చేస్తారు వాళ్ళు. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ దట్స్ గోయింగ్ టు బి ద థీమ్. ఒకవేళ మీ దగ్గర క్వాంటిటీ ఉన్నా కానీ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ అండి. నెక్స్ట్ 1 or 2 quarters కాస్త చూసి 500 దగ్గర కొన్నారు. ఆల్మోస్ట్ యూఆర్ ప్లస్ బై 40%. బట్ కంపెనీ పరంగా అండ్ కెమికల్ స్పేస్లో ఫస్ట్ నుంచే కూడా రీసెంట్ టైమ్స్లో కూడా కాదంటే ఇట్స్ అ వెరీ గుడ్ మేనేజ్మెంట్ అండ్ దేర్ ఇంటూ నీష్ కంపెనీస్. కాబట్టి మీరు బుక్ చేయదలుచుకున్నా కానీ ఈ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ అదే రియాక్ట్ అయితే కొనేసుకోండి. ఎందుకంటే రాబోయే 1 or 2 yearsలో వీళ్ళు చాలా మంచి అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ మేనేజ్మెంట్ విత్ లీస్ట్ డెట్ అండ్ వెరీ ఫోకస్డ్ కంపెనీ. సో కార్నేషన్ లాంటివి మాత్రం ఐ థింక్ కొద్దిగా మీరు ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు రిజల్ట్స్ చూడండి, కంటిన్యూటీ అండ్ స్టెబిలిటీ ఉంటే మాత్రం కొద్దిగా ఉంచండి. అదర్వైజ్ కాస్త అందులో ప్రాఫిట్ బుక్ చేయడంలో తప్పలేదండి. సో చాలా చిన్న ఈక్విటీ అండ్ రిజల్ట్స్ కూడా ఏమాత్రం గొప్పగా లేదు కార్నేషన్ ఇండస్ట్రీస్. బయటకు వచ్చేయండి కౌంటర్ నుంచి. తర్వాత పివిఎన్ రావు. హలో, గుడ్ మార్నింగ్ అండి. ఆల్ ఆఫ్ యూ. మార్నింగ్, అడగండి. బాలా గారి క్వశ్చన్ అండి. ఈ బార్మల్ లారీ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అని ఉంది, అది ఫండమెంటల్ ఎలా ఉందండి? తీసుకోవచ్చా లాంగ్ టర్మ్? బార్మల్ లారీ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ చాలా క్రాస్ హోల్డింగ్స్ ఉన్న కంపెనీస్ అండి. సో ఇందులో బేసికలీ ప్రాఫిటబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. యూజువల్లీ హోల్డింగ్ కంపెనీస్ మనకి మార్కెట్లో అంత వాల్యుయేషన్ రాదు. బట్ ప్రస్తుతం ఇట్స్ ఫ్లేవర్ అని చెప్పాను కాబట్టి కరెంట్లీ ఉంచండి. రాబోయే రోజుల్లో మీకు ప్రాఫిట్ వస్తే మాత్రం తప్పకుండా బుక్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ డార్మెంట్ షేర్స్ బట్ డీసెంట్ షేర్స్. అంటే ఫండమెంటల్స్ ఉన్నా కానీ అంత పర్ఫార్మెన్స్ ఉండదండి మార్కెట్లో. సో కరెంట్లీ మీరు ఒకవేళ కొనున్నా ఆల్రెడీ లేదు కొనదలుచుకుంటే మాత్రం యూ కెన్ వెయిట్ అండి. ఎందుకంటే చాలా హీటెడ్ అప్ ఉంది. బట్ ఇఫ్ యూ ఆల్రెడీ బాట్ తప్పకుండా మీరు యాజ్ అండ్ వెన్ యూ గెట్ సమ్ ప్రాఫిట్స్ అట్లీస్ట్ కొద్దిగా స్టాగర్డ్ ప్రాఫిట్స్ మాత్రం బుక్ చేయడం మర్చిపోకండి. సో లాస్ట్ క్వార్టర్లో ఏదో ఒక ధమాకా సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదో జరిగినట్టుంది. ఇవన్నీ క్రాస్ హోల్డింగ్స్లో మీరు అన్నట్టు లంపీగా ఉంటాయి. సో 36 crores టాప్ లైన్ అండ్ 36 crores స్ట్రైట్ అవే దానికి బాటమ్ లైన్ కూడా. సో ఏదో జరిగి ఉంటుంది ఒక ట్రాన్సాక్షన్ ఏదో. బట్ అటువంటి వాటిని మనం కన్సిడర్ చేయకూడదు. కన్సిస్టెన్సీ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఉండదు బాలాగారు చెప్పినట్లుగా. సో ఇలాంటి వాటిని మనం పట్టుకొని కూర్చుంటే ఒక్కొక్కసారి అవి పెర్ఫామ్ చేయకపోయే ప్రమాదం ఉంటుంది. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు. హలో, కాలేదు, మెయిల్ పంపించారు రాజశేఖర్. ఫార్మా స్టాక్స్ ఫర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ దేని రికమెండ్ చేస్తారు? ఐ థింక్ ఎస్ఐపి ఈస్ ద బెస్ట్ అండి. గో వయా మ్యూచువల్ ఫండ్ విచ్ ఇస్ లైఫ్ సైన్సెస్ ఆర్ ఫార్మస్యూటికల్ ఫండ్. ఎందుకంటే స్పెసిఫిక్ కంపెనీస్ మనం ఏదైనా 1 or 2 కంపెనీస్ కొంటే అక్కడ ఏదైనా చిన్న ఆటంకం వచ్చినా రెగ్యులేటరీ పరంగా మనం లాసెస్ చవి చూడాల్సి వస్తుంది. సో 2 years వ్యూలో ఉంటే మాత్రం స్టార్ట్ విత్ ఏ ఫండ్ సో దట్ కొద్దిగా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో హోల్డింగ్ కూడా సెక్టోరల్ ఉంటుంది కాబట్టి దట్స్ అ బెటర్ వే. కొంచెం ఇవన్నీ ఒక 3 to 4 monthsలో యుఎస్ఎఫ్డిఏ తనిఖీలు ఆగాయి అండ్ గతంలో ఇచ్చిన వాటికి ఓన్లీ మనకి వార్నింగ్ లెటర్ దగ్గర ఆగానే ఉంటే ప్రాబ్లీ అక్కడ యూ కెన్ టేక్ ఎ డైరెక్ట్ బెట్ ఇన్ టు ద మార్కెట్ ఆల్సో అండి. బట్ అదర్వైజ్ డైవర్సిఫైడ్ హోల్డింగ్ ఇన్ ఎ ఫండ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో బై థిమాటిక్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్లో మనకు మేబీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్లో ఉంది, అలాగే బిర్లా సన్ లైఫ్లో ఉన్నాయి ఫార్మా ఫండ్స్. వాటిలో మీరు ఈవెన్ ఐసిఐసిఐలో కూడా ఫార్మా ఫండ్ ఉంది, రిలయన్స్లో కూడా ఉంది, మోస్ట్ ఆఫ్ దెమ్. సో అటువంటి ఫార్మా ఫండ్స్లో మీరు ఎస్ఐపి చేయండి. సో మనం లాస్ట్ ఫ్రైడే అన్నది మీరు అది బాగా గమనించినట్లున్నారు. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ని కూడా పక్కన పెట్టి మనం ఫార్మా ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చని. బట్ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ గేమ్ అండి, నాట్ జస్ట్ ఫర్ 2 to 3 years. బట్ మేబీ ఒక 3 years మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పకుండా తీసుకోండి. తర్వాతే డిపెండ్ ఆన్ దిస్ ఫార్మా ఫండ్. సో ఒక 3 years వ్యవధి ఇవ్వండి. ఆ తర్వాత నుంచి ఫార్మా స్టాక్స్లో మళ్ళీ వచ్చే నెక్స్ట్ బుల్ రన్ని మనం క్యాచ్ చేయొచ్చు. ఆ టైంకి మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్స్ నుంచి కూడా మంచి రిటర్న్స్ వస్తాయి. తర్వాత శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. హలో,
నమస్తే అండి, అడగండి శ్రీనివాస్. ఈ హౌసింగ్ లోన్స్ లో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత ఎగ్జామ్స్ ఇచ్చినాయండి, లో రేట్ లో, అంటే 10 లక్షలు 15 లక్షల లోపల. సో దీంట్లో ఐఏఎఫ్ఎల్ వాళ్ళు టేక్ ఓవర్ చేసినటువంటి ఇండియా హోమ్ లోన్ లిమిటెడ్ ఒకటి, తర్వాత వచ్చేసి బాలసూర్ అలైస్, ఈ రెండింటిలో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశానండి. బాలసూర్ అలైస్ లో 36 రూపీస్ లో చేశాను, దీంట్లో 65 రూపీస్ హోమ్ లోన్ వేసాను. 500 ఉన్నాయండి. ఎట్లా ఉంటుంది సార్? ఏదో మొత్తం మీద మీరు గడగడ అడిగారు, కొద్దిగా అర్థం కాలేదు ప్రశ్న. లేదా అంటే ఈ హోమ్ లోన్స్ మీద గవర్నమెంట్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చింది కదా సార్, దాంట్లో వచ్చేసి ఇండియా హోమ్ లోన్ అది జనరల్ గా ఇచ్చేది ఓన్లీ 10 lakhs 15 lakhs వరకే లిమిటేషన్ లో ఇస్తా ఉంటుంది. సో ఈ కంపెనీకి ఎట్లా బెనిఫిట్ ఇండియా హోమ్ లోన్ లిమిటెడ్? అంటే మీరు అఫోర్డబుల్ సెగ్మెంట్కి ఎక్కువగా కేటర్ చేసే కంపెనీలని మీరు సెలెక్ట్ చేస్తున్నారు, ఇండియా హోమ్ లోన్ అనే ఒక కంపెనీని, అంతే కదా? అవును సార్. బాగానే ఉంది ఆ కంపెనీ, ఇట్స్ డూయింగ్ వెల్. ఈవెన్ ఇవాళ కూడా ఒక 2% పెరిగి కనిపిస్తుంది ప్రస్తుతం. అండ్ రిజల్ట్స్ చూస్తే చాలా చిన్న సైజ్ ఆఫ్ ఆపరేషన్స్. వాళ్ళు ఒక లాస్ట్ క్వార్టర్ మొత్తం మీద దే కుడ్ గెట్ ఓన్లీ 1.4 crores రెవెన్యూస్. ఇంత చిన్న కంపెనీలు మనం వీటి మీద డిపెండ్ కాకూడదండి. మేబీ ఇక్కడ నుంచి ఏమన్నా పెరుగుతుందేమో కానీ, బట్ యూ వెయిట్ ఫర్ ఫర్దర్ రిజల్ట్స్, ఆ తర్వాతే పొజిషన్ తీసుకోండి. ఈలోగా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది మాత్రం స్పెక్యులేషన్ కనిపిస్తుంది. సో స్పెక్యులేటివ్ కౌంటర్ లాగా స్పష్టంగా కనిపిస్తుంది 93 రూపీస్ దగ్గర. లాస్ట్ 1 yearలో కూడా 40 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడున్న ప్రైస్ 93 రూపీస్కి పెరిగింది. బట్ ఆపరేషన్స్ వైజ్ చాలా చిన్న కంపెనీ. తర్వాత ఇంకొకటి ఆయన అడిగింది బాలసూర్ ఎలాయిస్. బాలసూర్ కూడా ఐ థింక్ ఓన్లీ బాంబే లిస్టెడ్ స్టాక్ అండి. ఐ డోంట్ థింక్ ఐ షుడ్ వెంచర్ ఇట్లాంటివి. ప్రాబ్లీ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో చూస్తే కనుక ఇది ఆల్మోస్ట్ 20 రూపీస్ నుంచి దగ్గర కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 50 దాకా పెరగడం చూసాం. బట్ హిస్టారికల్లీ దీనికి 2008లో 77 దాకా అప్ సైడ్ ఇవి ఉన్నాయి. బట్ ఐ థింక్ ట్రేడింగ్ కోసం అయితే యూ క్యాన్ అటెంప్ట్ అండి, ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇట్స్ నాట్ వర్త్. మేబీ ట్రేడింగ్ కూడా మీరు స్టాప్ లాస్ 42.90 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 56 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ 78 నుంచి 80 వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. రిస్క్ టు రివార్డ్ కూడా 1:1 ఉంది. మేబీ స్మాల్ క్వాంటిటీస్ అటెంప్ట్ చేయొచ్చు, బట్ ఐ థింక్ ఇన్వెస్ట్మెంట్కి ఇట్స్ నాట్ వర్త్. ట్రేడింగ్కి స్మాల్ క్వాంటిటీస్లో అటెంప్ట్ చేయమని చెప్తాను. ఖమ్మం నుంచి బాలకృష్ణ లైన్లో ఉన్నారు. హలో హలో, అడగండి బాలకృష్ణ. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నా దగ్గర యాక్చువల్లీ నేను ఇదివరకు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశాను సార్ సిన్స్ 2 years నుంచి. ప్రస్తుతం షేర్ ఏదైనా తీసుకుందామని చెప్పి అవంతి ఫీస్ తీసుకున్నాను సార్ 1 year బ్యాక్. 445 తీసుకున్నాను సార్. ఓకే. సో ప్రస్తుతానికి ఇంకేమన్నా ఒక షేర్ తీసుకుందామని, అంటే మంచి రిటర్న్స్ వచ్చే ఒక షేర్ ఏదైనా అడ్వైస్ చేస్తారా అని చెప్పేసి అని చేశాను సార్. ఒకే ఒక్క షేర్, సింగిల్ షేర్ అయినా ఇంకోటి పెట్టుకుందామని సార్ నా పోర్ట్ఫోలియోలో. దేన్ని రికమెండ్ చేయమంటారు? ఒక షేర్ నేను తీసుకుంటానండి, అది బ్రహ్మాండ రిటర్న్స్ ఇవ్వాలి అంటే భయం వేస్తుంది చెప్పాలంటే. ఆ ఒక్క షేర్ పెర్ఫామ్ చేయలేదనుకోండి, TV5 వాళ్ళు చెప్పారు కొన్నాను నేను, అదేమి డబ్బులు ఇవ్వలేదు అంటారు తర్వాత మీరు కదా. ఏమన్నా 1 or 2 షేర్స్ లేదండి, ఒక బాస్కెట్ ఆఫ్ షేర్స్ కొనుక్కోవాలి ఎప్పుడు కూడా. కనీసం మీ పోర్ట్ఫోలియోలో 10 నుంచి 15 షేర్లు యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పటికిప్పుడు 10-15 షేర్లు కొనమని కాదు, బట్ ఒకటొకటిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, SIP పద్ధతిలో చేయడానికి ఇంకా వీలున్నప్పుడు అలా చేస్తే మంచిది. అదర్వైజ్ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేసి ఉండండి, అవే మంచి రిటర్న్స్ ఇస్తాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకంటే మన చిన్న ఇన్వెస్టర్స్ని విల్ నాట్ హ్యావ్ lakhs of rupees టు ఇన్వెస్ట్. లక్షల డబ్బులు మన దగ్గర ఉండవు కదా. ఫర్ ఇన్స్టెన్స్ ఏ టాటా మోటార్స్ కొనండి బాగుంటుందని చెప్తాం, అది దురదృష్టవశాత్తు అది పెర్ఫామ్ చేయలేదనుకోండి, డబ్బులు స్ట్రక్ అయిపోతాయి అందులో. కాబట్టి మీరు 1-2 స్టాక్స్ కొనే ఉద్దేశం ఉంటే విరమించుకోండి ఆలోచన. దానికంటే కూడా ఒక మ్యూచువల్ ఫండ్ కొంటే యు ఆర్ బయింగ్ ఆల్మోస్ట్ ఒక 15-20 స్టాక్స్ ఎట్ ఏ టైం టక్మని కొనేసినట్లుగా అవుతుంది. ఎందుకంటే మీరు కొన్న ఫండ్ దగ్గర ఆ షేర్లు అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో ఆ షేర్లలో కొన్ని బాగా పెర్ఫామ్ చేస్తే కూడా మీకు మంచి రిటర్న్ వస్తుంది. సో మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ది బెస్ట్ వే అండి, అన్లెస్ వీ హ్యావ్ ఎనఫ్ క్యాపిటల్ టు ఇన్వెస్ట్ ఇన్ ది మార్కెట్స్. కనీసం ఒక 5-10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ మనం చేయగలిగితేనే కొన్ని కంపెనీలను సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయొచ్చు. అదర్వైజ్ బెస్ట్ వే ఈజ్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. అపర్ణ అడుగుతున్నారు GIC MM ఫైనాన్షియల్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? డెఫినెట్లీ నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. GIC కూడా రీసెంట్ టైమ్స్లో కరెక్షన్ అయింది, ఆల్మోస్ట్ 320 నుంచి అబౌట్ 260, 250 to 270 జోన్లోకి వచ్చింది. డెఫినెట్లీ యూ కెన్ గో అండ్ బై అండి. అండ్
రాబోయే రోజుల్లో మనకి బడ్జెట్ అయిన తర్వాత డెఫినెట్లీ నెక్స్ట్ 2-3 ఇయర్స్ మంచి విజిబిలిటీ ఆఫ్ బిజినెస్ అవుతుంది. అండ్ లో కాస్ట్ హౌసింగ్ అండ్ అఫోర్డబుల్ హౌసింగ్లో మాత్రం తప్పకుండా చాలా మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది. అండ్ జిఎస్సి హ్యాపెన్స్ టు బి గవర్నమెంట్ హోల్డింగ్ ఉన్న కంపెనీ అండి, విత్ అన్ ఎక్సలెంట్ డివిడెండ్ డీల్. అగైన్ ఉన్న వాటిలో డివిడెండ్ డీల్ బెస్ట్ జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ ఉంది కాబట్టి యూ కెన్ గో అవుట్ అండ్ బై అండి. తర్వాత విజయవాడ నుంచి శివప్రసాద్. హలో, అడగండి. సార్ నేను 2014లో DCW వచ్చి ₹49, ఆదాని పవర్ వచ్చి ₹61 కొన్నాను సార్. అది బై హోల్డింగ్ ఎగ్జిట్ అవ్వమంటారా? ఈ రెండుతో ఇన్వెస్ట్మెంట్ కొనసాగించవచ్చా? డెఫినెట్లీ నో అండి. రెండు కూడా టోటల్లీ అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్స్ ఇవి. DCW చూస్తే కనుక ఆల్మోస్ట్ ₹50 నుంచి ప్రాబ్లీ మనకి యాజ్ లో యాజ్ ₹8 దాకా రావటం చేసాం. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 33 ఉంది. సో నా ఉద్దేశంలో మీకు 40-42 వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ ప్రాబ్లీ మార్కెట్ ఐ థింక్ ఈ స్టాక్కి మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మేబీ క్లోజింగ్ బిలో 29 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ అవ్వండి. అదేవిధంగా అదాని పవర్ కూడా ప్రాబ్లీ అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ ఇది. సో ఈ స్టాక్ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో ప్రాబ్లీ అది దాటితేనే మళ్ళీ అప్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంది. మేబీ 45 నుంచి 54 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అది వస్తే కనుక మీరు స్వల్ప నష్టాలను ఎగ్జిట్ అవ్వండి. ఎందుకంటే ఈ స్టాక్ కూడా మనం లో అరౌండ్ ₹19 దాకా రావడం చేసాం. ఇప్పుడే ఒక మంచి పుల్ బ్యాక్స్ వస్తుంది. సో పుల్ బ్యాక్స్లో ఎగ్జిట్ అవడమే గుడ్ ఐడియా లాగా అనిపిస్తుంది. తర్వాత విక్రమ్ రెడ్డి కాలర్ లైన్ ఉన్నారు. హలో హలో, అడగండి విక్రమ్. సార్ ఇది యాక్చువల్గా నేను సింటెక్స్ 74లో బై చేశానండి. తర్వాత మహారాష్ట్ర బ్యాంక్ 32లో బై చేశాను. సో హోల్డ్ చేయొచ్చా అమ్మొచ్చా అనేది? సింటెక్స్ అండ్ మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. యా, సింటెక్స్ ఈజ్ ఎ హోల్డ్ అండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కరెంట్లీ అయితే ఉంచండి, బట్ ఎక్కడైనా ప్రాఫిట్ వస్తే మాత్రం దీస్ ఆర్ ఆల్ వెరీ మినీ అండ్ స్మాల్ బ్యాంక్స్ ఇన్ PSUs అండి. అండ్ రీజనల్ ఆపరేషన్స్ ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి. సో ఈ కారణం వలన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో మీకు స్వల్పంగా లాస్ వచ్చినా కానీ ఆర్ స్లైట్ ప్రాఫిట్ వచ్చినా యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ సింటెక్స్ ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు వెయిట్. అండ్ నేను నెక్స్ట్ 1 or 2 years కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది, అది మాత్రం హోల్డ్ చేయండి. తర్వాత మదనపల్లి నుంచి వెంకటరమణ లైన్లో ఉన్నారు. హలో समय అడగండి వెంకటరమణ. समय मैं शुक्र समय प्रोग्राम ఏంటి స్వామి? ఓకే, సో ఆ స్వామి కాల్ కట్ అయింది. బట్ ఆయన చెప్పిన దాని విషయం ఏంటంటే మన ప్రోగ్రామ్ని డైలీ వాచ్ చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి. తర్వాత మనకు ఒక మిడ్ క్యాప్స్లో లూజర్స్ లిస్ట్ ఒకసారి చూస్తే ఇవాళ ట్రేడింగ్లో DB కార్ప్ 3.6% నష్టపోయింది. నెట్వర్క్ 18 3.5% నష్టపోయింది. JP అసోసియేట్స్, డెన్ నెట్వర్క్స్, TV18 బ్రాడ్కాస్ట్, కాక్స్ అండ్ కింగ్స్, పెట్రోనెట్ LNG, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, అపోలో టైర్స్, సిఎట్, BEML, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ ఇవన్నీ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. UBL ఆయిల్ ఇండియా లిమిటెడ్, రతన్ పవర్ ఇటువంటి స్టాక్స్లో. తర్వాత మెయిల్ సుందరి అడుగుతున్నారు, ధన్సేరి టీ 1 year కోసం కొనుక్కోవచ్చా? ఇక్కడ టీ స్టాక్స్లో కూడా మనం ఈ మధ్య బాగా యాక్టివిటీ చూస్తున్నాం. యా, రీసెంట్ టైమ్స్లో కొద్దిగా లాస్ట్ అట్లీస్ట్ 2 monthsలో బాగా టీ ప్రైజెస్ పెరిగాయండి. జనరలీ వీటికి ఒక సీజనాలిటీ ఉంటుంది. ఎస్పెషలీ వింటర్స్లో మనకి టీ ప్రైజెస్ రియలైజేషన్స్ ఎక్కువ అవుతాయి ఎస్టేట్స్లో, టీ ఎస్టేట్స్లో. బట్ డెఫినెట్లీ ఇవన్నీ స్మాల్ క్యాప్ కంపెనీస్, సీజనాలిటీ ఉంది అండ్ చిన్న డిక్లైన్స్లో మీరు కొనుక్కోండి. బట్ ఇటువంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అదే పట్టుకుని కూర్చోకూడదండి. వెన్ ఎవర్ యూ గెట్ ప్రాఫిట్స్ డెఫినెట్లీ ఇందులో బుక్ మాత్రం చేయాలి ప్రాఫిట్స్. కాబట్టి ఈ క్వార్టర్ ప్రాబ్లీ ఈవెన్ నెక్స్ట్ క్వార్టర్ కూడా బాగానే ఉంటుంది. టీ ప్రైజెస్ కూడా పెరిగాయి రా మెటీరియల్ పరంగా. సో మీరు కొనుక్కోండి, బట్ వెర్ ఎవర్ యూ గెట్ ప్రాఫిట్స్ ప్లీజ్ బుక్ ప్రాఫిట్స్. కళ్యాణి అడుగుతున్నారు, AJIL ₹25 కొన్నారు BSCలో, హోల్డ్ ఆర్ ఎగ్జిట్. నోట్లాస్ జ్యువెలరీ ఇండియా ₹79 ఉంది, ఇప్పుడు ఆయన 3 రెట్లు అయిపోయింది. సో ₹25 మీరు కొన్నది 1 year బ్యాక్ అండి, మోర్ దెన్ 1 year బ్యాక్ కొన్నారు. మంచి రిటర్న్ ఇచ్చింది, 3 times అయిపోయింది. నాట్ ఏ ఫెమిలియర్ స్టాక్, చాలా ఇల్లిక్విడ్ స్టాక్ కూడా. ఇవాళ ఇప్పటిదాకా చూస్తే ఒక 208 షేర్లు ట్రేడ్ అయ్యాయి. లాస్లో ఉన్న కంపెనీ 3 కోట్ల నష్టం వచ్చింది లాస్ట్ క్వార్టర్. బయటకు వచ్చేయండి చక్కగా. మీకు ఎందుకు పెరిగిందో బహుశా స్పెక్యులేషన్ వల్ల పెరిగి ఉండొచ్చు. చిన్న ఈక్విటీ ఎవరైనా ట్రేడర్స్, ఆపరేటర్స్ ఉండి పెంచితే ఆ లక్ ఈ కౌంటర్లో కనిపిస్తుంది. సో యు ఆర్ లక్కీ ఎనఫ్ టు గెట్ ఏ 3 times ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. చక్కగా ఇమ్మీడియట్గా లాభం బుక్ చేసుకొని 1000 షేర్లు ఉన్నాయి కదా, మంచిగా జ్యువెలరీ కొనుక్కోండి ఆ డబ్బుతో.
తర్వాత కాలర్ గుడివాడ నుంచి నాగేశ్వరరావు. హలో. నమస్తే సార్. నమస్తే సార్, బాలగారు చెప్పాలి సార్. అడగండి. టెక్ ఆటో అండ్ ఎనీ అదర్ ఆటో యాక్సిలరీస్ ఏదన్నా చెప్తారేమోనండి అండి. ఈ రేట్లో ఎంటెక్ ఆటో కొందాం అనుకుంటున్నాను, మీ సలహా లాంగ్ టర్మ్ అండి. ఓకే. నో, ఇఫ్ యూ కెన్ గో విత్ ద లీడర్స్ అండి. డెఫినెట్లీ మనకి ఆటో స్పేస్లో ఆమ్టెక్ గ్రూప్ మొత్తం కూడా చాలా మేజర్ రీస్ట్రక్చరింగ్లో ఉంది. వాళ్ళ కోర్ అసెట్స్ కూడా అమ్మేస్తున్నారు. అది లో నుంచి బాగా పెరిగింది బికాస్ ఆఫ్ ఓన్లీ స్పెక్యులేటివ్ యాక్టివిటీ. ఇట్స్ ఎ కంప్లీట్లీ డెట్ బర్డన్ అండ్ డెట్ రిడన్ గ్రూప్ అండి. సో దాన్ని పక్కకు పెట్టి ఐ థింక్ యూ కెన్ గో విత్ ద లీడర్స్ ఆర్ మేబీ సెకండ్ రంగ్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి, లైక్ రికో ఆటో, జేబీఎంఏ, జై భారత్ మారుతి, లూమాక్స్, చాలా రకరకాల. ఇట్స్ ఎ వైడ్ అండ్ వాస్ట్ స్పేస్ కాబట్టి ఆమ్టెక్ ఆటో పక్కన పెట్టి ఐ థింక్ సమ్ అండ్ మదర్సన్, సుమి, భారత్ 4G ఇవన్నీ కూడా దే ఆర్ లీడర్స్ అండి. సో అటువంటి వాటిలో కొద్దిగా డిక్లైన్స్లో కొనుక్కోండి. అండ్ ఈ సెకండ్ రంగ్ కంపెనీస్లో మాత్రం 1 or 2 ప్రైస్ పాయింట్స్లో మీరు కొనుక్కుంటే రాబోయే 1 or 2 yearsలో మంచి గెయిన్స్ వచ్చే అవకాశం. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి రాజశేఖర్ రెడ్డి. హలో. హలో, అడగండి రాజశేఖర్ రెడ్డి. సార్ నమస్తే సార్. నమస్తే. నేను శ్రీరామ్ ఎనర్జీ 800 షేర్స్ తీసుకున్నాను 17.20 దగ్గర. అది హోల్డ్లో పెట్టుకోవచ్చా లేదంటే ఇంకా ఏమన్నా వెయిట్ చేయొచ్చు లాంగ్ టర్మ్? సుజలాన్. ఐ థింక్ ఇది లాస్ట్ 3 monthsలో బాటమ్ అవుట్ అయినట్టయితే కనిపిస్తుందండి. 12 రూపీస్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి ఒక అప్ ట్రెండ్లో స్టార్ట్ అయినట్టుంది. బట్ ఇది ప్యూర్ ట్రేడింగ్ స్టాక్ లాగా మీరు ఉంచుకోవాలండి. అట్లీస్ట్ 1 year వ్యూ ఉన్నా కూడా ప్రాబ్లీ మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. మొన్నటి లో కింద 1 రూపీ అంటే 11 రూపీస్ మీరు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఇది జనవరి హైస్ ఏదైతే ఉందో 2016 జనవరి హై మనకి 23 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో అక్కడికి వస్తే కనుక ఒకసారి మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి. ఇట్స్ ఎ ట్రేడింగ్ స్టాక్ అండి, కొని కూర్చున్న స్టాక్ అయితే డెఫినెట్లీ కాదు ఇది. తర్వాత పులివెందుల నుంచి సురేంద్ర. అడండి సురేంద్ర. ఏం లేదు సార్, వసంత్ కుమార్ గారితో మాట్లాడు సార్. నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీరు రికమెండ్ అప్పుడు చెప్పినప్పుడు ఒక 4 months 6 months బ్యాక్ చెప్పారు సార్. 450 ఆ రేంజ్ లో చెప్పారు సార్. నాట్కో ఫార్మా బై చేశాను సార్. ఓకే. అది మంచి రిటర్న్స్ ఇచ్చింది సార్. ఇప్పుడు ఎట్లనే పెట్టుకోవచ్చా లేకపోతే ఇప్పుడు అమ్ముకోవచ్చా సార్? ఎన్ని షేర్లు కొన్నారు? నేను సార్ 500 షేర్స్ కొన్నాను సార్. 500 షేర్స్ కొన్నారు, మంచి ప్రాఫిట్ వచ్చింది మీకు. కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. 200 షేర్లు అమ్మండి. మిగతా షేర్లు మీకు అంటే డబ్బులు అవసరం ఉన్నా లేకపోయినా కూడా 200 షేర్లు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎప్పుడు కూడా మార్కెట్లోంచి ప్రాఫిట్ తీసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. సరే సార్, ఓకే సార్. అట్లా రిలయన్స్ ఇండస్ట్రీస్ 2008లో 1120లో ఉన్నాం సార్. అది అట్లనే ఉంది. అవి అమ్మేయమంటారా? అవి ఎక్కువ లేదు సార్, 40 షేర్స్ ఉన్నాయి సార్. 8 సంవత్సరాల నుంచి మీరు ఓపిక్గా వెయిట్ చేశారు, కానీ ఏమాత్రం లాభం లేదు. ఎప్పుడన్నా అప్పుడప్పుడు కాస్త డబ్బులు డివిడెండ్ డబ్బులు వచ్చి ఉంటాయి మీకు. అవును, అవి కూడా సో బయటకు వచ్చేయండి. రిలయన్స్ ఈజ్ ఏ వెరీ డిజాస్టర్స్ షేర్ టు ఓన్. అది కూడా 40 షేర్స్ కాబట్టి ఇట్స్ బెటర్ ఐడియా వాట్ యూ సెడ్. మీరు అందులో షిఫ్ట్ అయిపోయి తప్పకుండా పర్ఫార్మింగ్ సెక్టర్లోకి మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే కెమికల్స్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్పేస్ అండి. కాబట్టి కెమికల్స్లో మేబీ అతుల్ ఇటువంటి వెరీ స్ట్రాంగ్ కంపెనీస్ ఉన్నాయి. SRF, అతుల్ ఇటువంటివి కూడా మీకు ఆల్మోస్ట్ ప్రైస్ రేంజ్ కూడా అలా మ్యాచ్ అవుతుంది. కాబట్టి అందులో మీరు కొనుక్కోండి. 30 షేర్స్ వచ్చినా అవి కొనుక్కోండి. రాబోయే 2-3 yearsలో మంచి ప్రాఫిట్స్ వస్తాయి. తర్వాత గుంటూరు నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో సార్. అడగండి శ్రీనివాస్. సార్, ఈ బ్రోక్స్ ల్యాబొరేటరీస్ ప్రెజెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ కొనుక్కోవచ్చా? తర్వాత లో రేట్ లో ఏరీ సాకరు 40 రూపాయలు కొన్ని ఉన్నాయి, అమ్మేయచ్చా ఇంకా ఉంచొచ్చా? లాంగ్ టర్మ్ కోసం ఉండగలం. ఇప్పుడు ఏ ల్యాబ్స్ మీరు అన్నది? బ్రూక్సా? అవును సార్, బ్రూక్స్. తర్వాత ఏరీ సాకరు. బ్రూక్స్ ల్యాబొరేటరీస్ కొన్నారు, అలాగే ఏరిస్ అగ్రో. బ్రూక్స్ ఈ మధ్యలో దే ఇస్ ఎ లాట్ ఆఫ్ ట్రేడింగ్ అండ్ స్పెక్యులేటివ్ యాక్టివిటీ అండి. బట్ ఫండమెంటల్స్ అయితే డెఫినెట్లీ అంతగా లేవు. దెర్ ఈస్ సంథింగ్ మనకి తెలియదు ఏదో జరుగుతుందండి. ఐదర్ ఇట్ కుడ్ బి అన్ అక్విజిషన్ ఆర్ సంథింగ్. సో ఇటువంటి వాటిలో మీరు కొనుక్కోవచ్చా అని అడిగితే ఐ వుడ్ సే నో అండి. ఎందుకంటే బికాజ్ ఫండమెంటల్స్ మాత్రం ఈ ప్రైజ్ని సపోర్ట్ చేయదు. బట్ యాక్టివిటీ బిహైండ్ ద సీన్ మనకు తెలియదు. సో డెఫినెట్లీ మీరు దాని నుంచి బయట ఉండడమే మేలు. ఏరీస్ అగ్రో ఐ థింక్ డెఫినెట్లీ కంటిన్యూ చేయాలండి. ఎందుకంటే మైక్రో న్యూట్రియంట్స్లో వీళ్ళు పైనీర్స్ అండ్ దే ఆర్ ద వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంపెనీస్. అంటే ఇది కంప్లీట్ వీళ్ళ బిజినెస్ కూడా మైక్రో న్యూట్రియంట్స్, అగ్రీ సంబంధించిన కంపెనీ. అగ్రీ చైన్లో గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ 2-3 yearsలో మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇట్స్ అ వెరీ ఫోకస్డ్ కంపెనీ కాబట్టి ఏరీస్ అగ్రో మాత్రం ఉంచండి.
తర్వాత శ్రీహరి హైదరాబాద్ నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. బాలాగిరిని మాట్లాడాలండి. డిఐసి ఇండియా ఒకటిను సౌత్ ఇండియన్ బ్యాంక్ మంత్ డేస్ ఇంకా 20% డిక్లైన్ లో ఉన్నాయండి. అది 1 year నుంచి హోల్డ్ చేస్తున్నాము. అవి ఇంకా అడిషనల్ గా కొనొచ్చా లేదైతే వెయిట్ చేయమంటారని ఒకటి. రెండోది, పోస్ట్ డిమానిటైజేషన్ తర్వాత ఇంకా ఆటో యాన్సిలరీస్ తర్వాత స్పెషాలిటీ స్కీమ్ ఇంకా అలాగే పర్ఫామ్ చేస్తాయని, ఇంకా ముందు కూడా అలాగే ఉంటాయి లేదో ఒకసారి చెప్తారు. డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వీటి మీద ఉందా? ఆటో యాన్సిలరీస్, ఫార్మా ఇటువంటి సెక్టర్స్ మీద నాట్ మచ్ అండి. పోస్ట్ డిమానిటైజేషన్ ఇవి బాగుంటాయంటే మనం గత లాస్ట్ 1-2 years నుంచి కూడా చెప్తున్నాం అండి. లైక్ ఆటో యాన్సిలరీ అండ్ కెమికల్స్, ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్, దే విల్ డూ వెల్. డిమానిటైజేషన్ ఎక్కువ ఉంటుందా? కొన్ని ఆటో యాన్సిలరీస్ మీద ఉంచండి, ఎందుకంటే వాళ్ళకి సెకండరీ మార్కెట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి. వాటికి కొద్దిగా క్యాష్ కాంపోనెంట్ తగ్గింది కాబట్టి డెఫినెట్లీ సెకండరీ సేల్స్ అనేది కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. బట్ ఇదంతా కూడా చాలా తాత్కాలికం అండి. రాబోయే జస్ట్ ఈ క్వార్టర్ అయిన తర్వాత, మార్చ్ క్వార్టర్ అయిన తర్వాత మాత్రం కంప్లీట్లీ పీపుల్ విల్ ఫర్గెట్ అబౌట్ డిమానిటైజేషన్. ఆటో యాన్సిలరీ విల్ డూ వెల్ అండ్ కెమికల్స్ విల్ ఆల్సో డూ వెరీ వెల్. సో మీరు అందులో కొద్దిగా ఎక్స్పోజర్ తీసుకోండి. ఇందాకే చెప్పాము, చాలా పెద్ద లిస్ట్ కూడా చదివాం. మేబీ 2-3 కంపెనీస్ ఇన్ ఈచ్ గ్రూప్, కెమికల్స్, ఫైన్ అండ్ స్పెషాలిటీ అండ్ ఆటో యాన్సిలరీ కంపెనీస్లో గో విత్ 1 or 2 leaders and 1 or 2 secondary companies. గద్వాల నుంచి బాలకృష్ణ లైన్ ఉన్నారు. హలో అడగండి బాలకృష్ణ. సార్, నేను మారుతి కాల్ కొన్నాను సార్, 55 కాలు. ఓకే. అది వచ్చి 55 రూపాయలు కొన్నాను. అలాగే పుట్టు కొన్నా, నెక్స్ట్ మంత్ 5,000 పుట్టు కొన్నాను మారుతిది. నేను వదిలేస్తే ఈ మారుతి కాలు పుట్టు దేని కలుపుతారు? ఫ్యూచర్ కలుపుతారా, క్యాష్ కలుపుతారా? క్లోజింగ్ స్ట్రాటజీ చెప్తారా? క్యాష్ ప్రైస్ కి ఐ థింక్ దే విల్ అడ్జస్ట్ అండి. క్యాష్ ప్రైస్ సపోజ్ ఈ మంత్ ఎండింగ్ 5,600 ఉంటే కనుక మీకు 55 కాల్ కొన్నా అన్నారు కాబట్టి మీకు 100 రూపీస్ 56 తోటి మీకు సెటిల్మెంట్ అనేది అవుతుంది మీరు వదిలేస్తే కనుక. ఫ్యూచర్ ప్రైస్లో డిస్కౌంట్ ఉన్నప్పటికీ లేదంటే ప్రీమియం ఉన్నప్పటికీ డెఫినెట్గా క్యాష్ ప్రైస్ క్లోజింగ్ బేసిస్ మీదే ఎక్స్చేంజ్ కట్ ఆఫ్ ప్రైస్ మనకి ఇస్తుంది. తర్వాత 1-2 మెయిల్స్ తీసుకొని ప్రోగ్రామ్ కంక్లూడ్ చేద్దాం. రాధాకృష్ణ అడుగుతున్నారు, గీతాంజలి జెమ్స్, ట్రైడెంట్, కేఎల్ఆర్ఎఫ్, పాండీ ఆక్సైడ్స్ ఇవన్నీ కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? ట్రైడెంట్ ఆల్రెడీ కొన్నారు, గీతాంజలి, KLRF, Pondy Oxides. I think Pondy and the other one KLRF. No, I don't track that. I think Pondy Oxides is not a bad idea and it's again chemical space. సో అటువంటివి మీరు కొద్దిగా డిక్లైన్స్, బట్ లాస్ట్ 1.5 yearలో కూడా చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండ్ షేర్ హోల్డర్ రిటర్న్ ఇచ్చిన కంపెనీ. ఇవన్నీ టర్న్ అరౌండ్ స్టోరీస్ అండి. గతంలో చాలా స్తబ్దంగా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద కోయంబత్తూర్ అండ్ సౌత్ ఇండియా బేస్డ్ కెమికల్ కంపెనీస్ లైక్ తిరుమల కెమికల్స్, ట్రాన్స్పెక్, ఇవన్నీ కూడా మళ్ళీ దే హ్యావ్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో పాండీ ఆక్సైడ్స్ డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ కాల్స్ ఫర్ ఎ బై ఆన్ ఎవ్రీ డిక్లైన్. సతీష్, వర్ధమాన్ పాలీ 75 రూపాయల్లో, విష్ణు కెమికల్స్ 250లో కొన్నారు, హోల్డ్ చేయొచ్చా? వర్ధమాన్ పాలీ మీకు ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం బుక్ చేయండి, ఎందుకంటే ఇట్స్ బేసికలీ పాలియస్టర్ బేస్డ్ యాన్స్ చేస్తారండి. వర్ధమాన్ టెక్స్టైల్స్ ఈజ్ అ కంపెనీ విచ్ ఈస్ కంప్లీట్లీ ఇన్ టు ద వాల్యూ చైన్ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ టు గార్మెంట్స్ ఒకటే చేయరు, బట్ అదర్వైజ్ ఇట్స్ ఏ మోర్ బెటర్ కంపెనీ. సో పాలీలో మనకి డిపెండ్స్ డైరెక్ట్లీ ఆన్ క్రూడ్ ప్రైజెస్ అండి. కొంచెం పెరిగిన కొద్దీ వీళ్ళకి ఇన్పుట్ కాస్ట్లు కూడా పెరుగుతాయి. ఐ థింక్ బెటర్ టు షిఫ్ట్ ఓవర్ టు వర్ధమాన్ టెక్స్టైల్స్. సో రిజల్ట్స్ చూడండి, వర్ధమాన్ పాలీ ఈసారి రిజల్ట్ బాగుంటే ఉంచండి, లేకపోతే బయటకు వచ్చేయచ్చు. సో సెన్సెక్స్ నిఫ్టీలో ఒక స్వల్ప నష్టాలు కనిపిస్తున్నాయి, ఏదైనా ట్రేడింగ్ ఐడియా ఇస్తారా? ఐ థింక్ రియాలిటీ ప్యాక్ కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేస్తుందండి. ఐ థింక్ DLF, HDL ఈ స్టాక్స్ కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి, నిఫ్టీ కొద్దిగా వీక్గా ఉన్నప్పటికీ. ప్రాబ్లీ వాటిల్లో వన్ క్యాన్ లుక్ ఎట్ అండి. ప్రాబ్లీ ఐ థింక్ DLF వన్ క్యాన్ ట్రై టు ఎంటర్. యాక్చువల్లీ 3% అప్ ఉంది, ఆల్మోస్ట్ లాస్ట్ వీక్స్ హైస్ దగ్గర మనం రావటం చేస్తున్నాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ 129 ఉంది, మేబీ 129 నుంచి 125 వరకు ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి, 122 స్టాప్ లాస్ పెట్టుకుని. అండ్ మార్కెట్ కొద్దిగా రికవర్ అవుతే కనుక నెక్స్ట్ ర్యాలీలో ఇది 136 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ ఉంది కాబట్టి కొద్దిగా డిప్స్లో 2 ప్రైస్ పాయింట్స్లో DLF ఎంటర్ అవ్వచ్చు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 o'clock మార్కెట్ అప్డేట్స్ మేము ఉంటాం. కీప్ వాచింగ్ TV5 Money.